అంతర్జాతీయ సంబంధాల్లో ఈ మధ్యకాలంలో ప్రాంతీయ కూటములు ఎకనమిక్ ఫ్రేమ్వర్క్లదే పెద్ద రాజ్యం అయిపోయింది. గత 20-30 సంవత్సరాల నుంచి చూసుకుంటే అనేక రీజనల్ గ్రూప్స్ ముందుకెళ్తున్నాయి. ఆసియాన్ కావచ్చు, యూరోపియన్ యూనియన్ కావచ్చు, నాఫ్టా కావచ్చు, ఇప్పుడు నాఫ్టా కాస్త USMCA అయింది. ఇలా రకరకాల రీజనల్ గ్రూప్స్ అన్నమాట. బారక్ హుసేన్ ఒబామా టైంలో మొత్తం 12 దేశాలు అమెరికాతో కలిపి ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ అనే చర్చలు స్టార్ట్ చేశాయి. అది చాలా వరకు ఆర్థిక సంబంధమైన పార్ట్నర్షిప్స్ అన్నమాట. ఫ్రీ ట్రేడ్, ఓపెన్ మార్కెట్స్, ఇవన్నీ 12 దేశాల మధ్య. అయితే ఒబామా వెళ్ళిపోయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అది కాస్త తీసి పక్కన పెట్టారు. అది అమెరికన్ ఇంట్రెస్ట్కి విరుద్ధంగా ఉంది అని చెప్పి. అయితే TPP అమెరికా లీడ్ చేస్తోంది. దానిలో చైనా, భారత్ లాంటి దేశాలు లేవు కాబట్టి దానికి కౌంటర్గా అంటే చైనా, భారత దేశాలు కొన్ని TPP మెంబర్స్తో కలిపి RCEP అనే టాక్స్ మొదలెట్టాయి. ఆ తర్వాత రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్. అయితే RCEPలో కొన్ని కండిషన్స్ తనకి అనుగుణంగా లేవని చెప్పి భారత్ RCEP నుంచి టెంపరీగా విత్డ్రా అయిపోయింది. భవిష్యత్తులో చేరే అవకాశం లేకపోలేదు. అయితే TPP, RCEP పక్కన పెట్టి ఈ సంవత్సరం 3 నెలల క్రితం అంటే మే 2022లో అమెరికాలో జో బిడెన్ గవర్నమెంట్ నేతృత్వంలో ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్వర్క్ IPEF అనే కొత్త కాన్సెప్ట్ వచ్చిందనమాట. ట్రెడిషనల్ ట్రేడ్ అగ్రిమెంట్స్లో లేదా ట్రెడిషనల్ ట్రేడ్ పార్ట్నర్షిప్స్లో, ఎకనమిక్ ఫ్రేమ్వర్క్స్లో కేవలం ఆర్థికపరమైన అంశాలే మాట్లాడుకుంటారు. కానీ ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్వర్క్ ఇట్ ఈస్ అ విజన్ ఫర్ ద నెక్స్ట్ సెంచరీ అని చెప్పొచ్చు. అంటే దానిలో డిజిటల్ ఎకానమీ గురించి మాట్లాడుకుంటారు, లేబర్ లాస్ గురించి మాట్లాడుకుంటారు, ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఉంటాయి, అంతకుమించి సైబర్ స్పేస్ ఉంటుంది, ఇంకా రకరకాల అంశాలు అన్నమాట. సో ఓవరాల్గా సంథింగ్ లైక్ బియాండ్ ఎకనమిక్స్. ఇట్స్ అన్ ఎకనమిక్ ఫ్రేమ్వర్క్ విచ్ వర్క్స్ బియాండ్ ట్రెడిషనల్ ఎకనమిక్ మోడల్స్ అనమాట. ఇదే ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్వర్క్. ఇట్స్ అన్ US లెడ్ అంటే అమెరికా లీడ్ చేస్తున్న ఒక పార్ట్నర్షిప్ అనమాట ఇది. దీనిలో రెసిలియన్స్ అంటే కొత్త పందాలో, సస్టైనబుల్ ఇంక్లూజివ్నెస్, అన్ని 14 మెంబర్ కంట్రీస్ ఉంటే వాటన్నిటిని ఇంక్లూడ్ చేసుకుంటూ ఆర్థిక పరంగా అన్నీ ముందుకెళ్తూ ఫెయిర్నెస్, కాంపిటేటివ్నెస్ ఇన్ ఇండో పసిఫిక్ రీజన్. అంటే ఏది చేసినా వీళ్ళు ఫెయిర్గా, పోటీతత్వంతో, అదేవిధంగా ఆరోగ్యవంతమైన పోటీతత్వంతో చేయాలన్న ఉద్దేశంతో ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్వర్క్ అని చేశారు. ఈ మొత్తం IPEFలో 14 దేశాలు ఉంటాయి. దానిలో ఈ 14 దేశాలు కలిపి ప్రపంచ GDPలో 40% ఉన్నాయన్నమాట. దీనిలో 14 దేశాలు ఆస్ట్రేలియా, బ్రూనై, ఇండియా, ఇండోనేషియా, జపాన్, సౌత్ కొరియా, మలేషియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం అండ్ USA మరియు ఫిజీ. అయితే ఈ మధ్య ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్వర్క్ మినిస్టరియల్ మీటింగ్ శాన్ ఫ్రాన్సిస్కో అండ్ లాస్ ఏంజల్స్లో జరిగింది. ఈ మొత్తం ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్వర్క్ అనేది ఒక 4 పిల్లర్స్లో చేస్తుంది. అంటే బ్రాడ్గా 4 పిల్లర్స్ ఉంటే ఒక్కొక్క పిల్లర్ కింద అనేక అంశాలు ఉంటాయి అన్నమాట. అసలు యాక్చువల్గా ఈ పిల్లర్స్ ముందు తెలుసుకునే ముందు IPEF ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్వర్క్ అనేది అమెరికా ప్రపంచంలో పెద్ద పెద్ద దేశాలకు ఒక ఎకనమిక్ లీడర్షిప్, ఎకనమిక్ పార్ట్నర్షిప్ క్రియేట్ చేస్తూ అదేవిధంగా ఆర్థికపరమైన అంశాల్లో చైనా యొక్క పెత్తనాన్ని తగ్గించే ప్రయత్నం కూడా అని చెప్పొచ్చు. అంటే IR పర్స్పెక్టివ్ టు కౌంటర్ చైనీస్ హెజిమోనీ ఇన్ వేరియస్ రెస్పెక్ట్స్. ఇంతకుముందు అమెరికన్ హెజిమోనీ అనేవాళ్ళం, ఇప్పుడు చైనా కొన్ని విషయాలు డామినేట్ చేస్తుంది. ఉదాహరణకి సప్లై చైన్. సో ఇట్లాంటి వాటిలో చైనాకు కూడా ఆల్టర్నేటివ్ క్రియేట్ చేద్దామనే ఉద్దేశం కూడా రావచ్చు అనమాట. అయితే దీనిలో మొత్తం 4 పిల్లర్స్లో ఇండియా 3 పిల్లర్స్ వరకు ఆల్మోస్ట్ ఇష్టపడింది, యాక్సెప్ట్ చేసింది. కానీ ఒక పిల్లర్ ఇండియా ఇంకా కన్సర్న్ చూపిస్తుంది అనమాట. సో ఫార్ ఇండియా అగ్రీడ్ ఫర్ 3 పిల్లర్స్ రిలేటింగ్ టు సప్లై చైన్స్. అంటే 3 పిల్లర్స్లో సప్లై చైన్స్, ట్యాక్స్, యాంటీ కరప్షన్, క్లీన్ ఎనర్జీ, ఇవన్నీ ఇండియా యాక్సెప్ట్ చేసింది. బట్ 4th పిల్లర్ ఒకటి ఉంది, డేటా అండ్ ప్రైవసీ. దాని మీద ఇండియా ఇంకా పూర్తి స్థాయిలో ఈ IPEFలో యాక్సెప్ట్ చేయలేదన్నమాట. అంటే డేటా అండ్ ప్రైవసీ అంశాల్లో కొత్త ఆలోచనలు, కొత్త కాంటియర్స్ ఎమర్జ్ అయిన తర్వాత అంటే దానిలో ఏమున్నాయంటే డిజిటల్ ట్రేడ్, పబ్లిక్ ప్రొక్యూర్మెంట్, లేబర్ ఇష్యూస్, ఇవన్నీ కలిపి. సో ఈ IPEF మినిస్ట్రియల్ మీటింగ్లో ఇండియా తరఫున మాట్లాడేవాళ్ళు ఏం చెప్పారు, మన మినిస్టర్ గారు కానీ మన CIA వాళ్ళు కానీ, 2047కి ఇండియన్ ఎకానమీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి $35 to $45 trillion. మీకు తెలుసు యాజ్ ఆన్ డేట్ ఇండియా $3.5 trillion, వీఆర్ ఎయిమింగ్ ఎట్ $5 trillion ఎకానమీ. మనం అతి తొందరలో $5 trillion అవబోతున్నాం. కానీ 2047 అంటే రాబోయే 25 ఏళ్ళు అంటే అమృత్ కాల్ అని పిలిచారు మోడీ గారు ఈ రాబోయే 25 సంవత్సరాన్ని. దీనిలో ఇండియా కనుక అనుకునే విధంగా గ్రో అయితే
India is going to become 35 to 45 trillion dollar economy, and it is going to be the economic powerhouse of the world, and it is going to provide a leadership with a vibrant economy to the world అనమాట. సో ఇటువంటి ఇండియా. దాంతోపాటు ఈ మొత్తం టైంలో ద యావరేజ్ ఏజ్ ఆఫ్ అన్ ఇండియన్ టుడే, ఈ రోజున సగటు భారతీయుడి వయసు 29 సంవత్సరాలు. వచ్చే 20 ఏళ్ళు మనం డెమోగ్రఫిక్ డివిడెండ్ని రీప్ చేసుకోబోతున్నాం. అంటే మన శక్తి మొత్తం, మన యువశక్తిని, తర్వాత మన ఆర్థిక అభివృద్ధిని, తర్వాత మన ఇన్నోవేషన్స్ని, మన సాఫ్ట్వేర్ నిపుణతని, వీటన్నిటినీ కలిపి అమృత కాలంలో మనం చేసుకోగలిగితే ఇండియా ఖచ్చితంగా 35 to 45 ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవుతుంది. అయితే ఇటువంటి పెద్ద ఆర్థిక వ్యవస్థ IPEF కూడా అవసరమే. మనకి వాళ్ళు ఎంత అవసరం, వాళ్ళకు కూడా మనం అంతే అవసరం. అండ్ మీరు చూసారు, ఇండియా 5th లార్జెస్ట్ ఎకానమీ అయింది, యూకేని సర్పాస్ చేసుకుని మరి ఈ మధ్య. సో ఈ పరిస్థితిలో ఇండియాకి బెటర్ బార్గెనింగ్ పవర్ వస్తుంది ప్రపంచంలో ఉన్న ఎకనమిక్ గ్రూప్స్లో, ఇంక్లూడింగ్ IPEF అనమాట. IPEFలో ఉన్న 4 పిల్లర్స్లో ఇండియా అగ్రీడ్ అపాన్ 3 పిల్లర్స్, కానీ ఒక పిల్లర్లో 4th పిల్లర్లో ఇండియాకి ఇంకా స్టిల్ కన్సర్న్స్ ఉన్నాయి. సో ఈ 3 పిల్లర్స్లో సప్లై చైన్, ట్యాక్స్, యాంటీ కరప్షన్, క్లీన్ ఎనర్జీ, ఇవన్నీ ఇండియా ఆల్మోస్ట్ అగ్రీ చేసింది. డేటా అండ్ ప్రైవసీ విషయంలో ఇంకా ఇండియా చాలా విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నమాట. ఇది IPEF.